తమ్నెల్ చూసి అయితే వీడియో క్లిక్ చేసి ఉంటావు. ఈ రోజు ఈ వీడియోలో నీకు ప్రీ వర్కౌట్ మీల్, పోస్ట్ వర్కౌట్ మీల్. ప్రీ వర్కౌట్ మీల్ నువ్వు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఏముండాలి, పోస్ట్ వర్కౌట్ మీల్ నువ్వు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఏముండాలి, నీ బాడీకి మంచిగా ఫ్యూల్ ఎట్లా రావాలి అంటే మంచి ఎనర్జీ ఎట్లా రావాలి వర్కౌట్ చేసే టైంలో, మంచి బాడీ నీకు కూడా గ్రో అవ్వాలి కదా. అయితే ఈ వీడియో ఎండు దాకా చూడ, నీకు ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కటి నేను క్లియర్ చేసేస్తా. ప్రతి ఒక్కటి అసలు ప్రీ వర్కౌట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఏ కాప్స్ ఉండాలా, ప్రోటీన్ ఉండాలా, పోస్ట్ వర్కౌట్ మీద కాప్స్ ఉండాలా, ప్రోటీన్ ఉండాలా, అసలు ప్రీ వర్కౌట్ మీల్ ఎందుకు తీసుకోవాలి, పోస్ట్ వర్కౌట్ మీల్ ఎందుకు తీసుకోవాలి, ఈ రెండు అసలు ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో మొత్తంలో నేను క్లియర్ చేసా. ఈ వీడియో ఎండు దాకా చూడు, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఛానల్ కి నువ్వు కొత్త వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకు. ఎలాంటి సోది సొల్లు లేకుండా మన వీడియో టాపిక్ అయితే వచ్చేద్దాం. ఫస్ట్, మీరు జిమ్ కి పోయే ఒక 1.5 hour ముందైనా లేకపోతే ఒక 1 hour ముందైనా మీరు మీ ప్రీ వర్కౌట్ మీల్ ని రెడీగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ప్రీ వర్కౌట్ మీల్ మీరు ఏం తీసుకోవచ్చు, మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మన ప్రీ వర్కౌట్ మీల్ మనకి మెయిన్ గా ఉండాల్సింది కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే కాప్స్ అనేటివి మనకు తెలుసు. కాప్స్ అనేటివి మనకు ఒక ఎనర్జీ సోర్స్. మనం మంచి కాప్స్ తీసుకోవాలి. మనకి కాప్స్ లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. కాప్స్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాప్స్ తీసుకోవాలి. కాప్స్ ఎన్ని ఉంటాయి బ్రదర్ అంటే బనానా, రైస్, ఓట్స్ అండ్ బనానా తీసుకోవచ్చు. ఓట్స్, బనానా మిల్క్ తీసుకోవచ్చు, పీనట్ బటర్ బ్రెడ్ తీసుకోవచ్చు. ఇవి మనకి హై కార్బ్ సోర్స్ అన్నమాట. మీరు మీ వర్కౌట్ కి ముందు ఒక 45 minutes ముందు మీరు మాత్రం ఒక ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓట్ మీల్ లో మనం బనానా, ఓట్స్, హనీ, పీనట్ బటర్ ఇవన్నీ మనం ఇట్లా ఓట్ మీల్ లా పాలల్లో వేసి కలుపుకొని తినేయచ్చు. అట్లా చేసుకోవచ్చు. లేదంటే మీకు ఒకవేళ అంత కుదరదంటే మీరు ఒక 45 minutes ముందు అన్నము ఇంకేమైనా కర్రీ ఉంటే అది తినేసి వెళ్ళండి. లేకపోతే ఒక 30 minutes ముందు ఒక 3 bananas 4 bananas తీసుకోండి, ఒక గ్లాస్ మిల్క్ తాగి వెళ్ళండి. మీరు మాత్రం మీ ఎనర్జీ మాత్రం ఇన్సేన్ ఉంటుంది అనమాట. అంటే మనకి బాడీలో మంచిగా పంపు రావడం కానీ, మనకి మిర్రర్లో మనకు తెలుస్తుంది బాడీలో ఎందుకు ఇంతగానం పంపు వస్తుంది. మనకి ప్రీ వర్కౌట్ మీల్ మంచిగా ఉంటేనే మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మన వర్కౌట్ అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి మనకి మనం స్టార్టింగ్ లో బిగినర్స్ కి ప్రీ వర్కౌట్స్ గురించి అంత ఐడియా ఉండదు. కాబట్టి మీరు మీ మీల్లోనే హై కార్బ్స్ పెట్టుకోండి. ప్రోటీన్ ఉండకపోయినా మనకి వద్దు, కానీ కార్బ్స్ అయితే కంపల్సరీ. ఓకే బ్రదర్, ఇప్పుడు ప్రీ వర్కౌట్ మీల్ గురించి నువ్వు క్లియర్ చేసినావు. మళ్ళీ పోస్ట్ వర్కౌట్ మీల్ గురించి ఎవరు చెప్తారు? నేనే చెప్తా బ్రదర్. ఇప్పుడు పోస్ట్ వర్కౌట్ మీల్ అంటే మనకి ఏంటిది, జిమ్ తర్వాత నువ్వు తినే మీల్ ని మనం పోస్ట్ వర్కౌట్ మీల్ అని అంటాం, అంతే కదా. ఇప్పుడు మనం జిమ్ నుంచి వస్తాం. జిమ్ నుంచి వచ్చినాక ఏం చేయాలి, ఆఫ్టర్ 30-60 minutes తర్వాత అయినా లేకపోతే వచ్చిన తర్వాత కొంచెం మీరు రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకోండి. హై ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ అండ్ కార్బ్స్ ఉండేటట్టు చూసుకోండి. సోర్సెస్ చెప్తున్నా ప్రోటీన్ కి ఎగ్స్, చికెన్, పన్నీర్, టోఫు, సోయా చంక్స్, ఇవి టాప్ 5 రిచ్ ప్రోటీన్ సోర్సెస్ అన్నమాట. ఇవి రాగానే మీరు ఇంట్లో ఈ టాప్ 5 రిచ్ ప్రోటీన్ సోర్సెస్ ఏదో ఒకటి మీరు క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకోండి. తర్వాత అందులో కొంచెం సింపుల్ కాప్స్ అంటే రైస్ తీసుకోండి, దాంతో పాటు సరిపోతుంది. తీసుకున్న తర్వాత మీరేం చేయాలి, ఇప్పుడు మనం పోస్ట్ వర్కౌట్ మీల్ అయిపోయింది కాబట్టి మీరు మెయిన్ గా చూసుకోవాల్సింది, మీ వర్కౌట్ టైంలో మీరు హైడ్రేట్ అయితే పక్కా ఉండాలి. మినిమం మీరు హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయండి. ఒకవేళ లేకపోతే మనకి ఎలక్ట్రాల్ పౌడర్ ఉంటుంది, అదైనా తీసుకొని ఉండి మన ఎలక్ట్రోలైట్స్ ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ అయితేనే ఉంటాయి. ఇట్లా కూడా చూసుకోవచ్చు. మనకి పోస్ట్ వర్కౌట్ మీల్ నువ్వు కూడా కన్స్యూమ్ చేయలేకపోతే, అంటే నువ్వు కూడా జిమ్ నుంచి రాగానే రైస్ తింటాను, అరే బ్రదర్ బాడీ వస్తలే బ్రదర్ అంటే బాడీ అయితే రాదు. మనకి పోస్ట్ వర్కౌట్ మీల్ మన మజిల్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది జిమ్ లా. దాన్ని బ్రేక్ డౌన్ అయిన తర్వాత దానికి నువ్వు ప్రాపర్ స్లీప్ ఇచ్చి ప్రాపర్ న్యూట్రిషన్ ఇస్తేనే మన మజిల్ అనేది గ్రో అవుతుంది. నువ్వు దానికి కాప్స్ ఇస్తే అది ఎక్కడికి వెళ్ళి గ్రో అవుతుంది, అందులో ఏముంటుంది కాప్స్ తప్ప. కాబట్టి నువ్వు హై రిచ్ ప్రోటీన్ ఇవ్వాలి, నువ్వు సింపుల్ కాప్స్ ఇవ్వాలి, మంచిగా నువ్వు హైడ్రేషన్ ఉండేటట్టు చూసుకోవాలి, నేను 7 to 8 hours స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది మన మజిల్ బిల్డింగ్ సీక్రెట్ అనమాట. ఇది చాలా మందికి సింపుల్ ఇది, కానీ చాలా మందికి తెలియక బాడీ అనేది వాళ్ళ రిజల్ట్స్ చూడరు. కాబట్టి మనకి 30% జిమ్ అయితే మనకి ఏమంటారు 35% డైట్, ఇంకా మిగతా 25% అయితే స్లీప్. ఇట్లా మనకి 100% ఇట్లా మనం డివైడ్ చేసుకోవాలి. నువ్వు జిమ్ ఒకటే చూసుకున్నట్టయితే బాడీ రాదు, డైట్ ఒకటే చూసుకున్నట్టయితే బాడీ రాదు, స్లీప్ ఒకటి చూసుకున్నట్టయితే బాడీ రాదు. నీ డైట్, నీ స్లీప్ అండ్ నీ వర్కౌట్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ మూడును బ్యాలెన్స్ గా చూసుకోవాలి. కాబట్టి నీ డైట్ లో హై ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ పెట్టుకో. నీ డైట్ ఎప్పుడు హై ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉండేటట్టు చూసుకో. తర్వాత మంచి కార్బ్స్, మంచి ఫ్యాట్స్, గుడ్ కార్బ్స్ ఉండేటట్టు చూసుకో. 7 to 8 hours మంచి ప్రాపర్ స్లీప్ తీసుకో. అండ్ మెయిన్ గా వర్కౌట్ కి మంచిగా పర్ఫార్మెన్స్, మంచిగా ఫెయిల్యూర్ దాకా మనం
ప్రతి ఒక్క సెట్ ని అట్లా ఫెయిల్యూర్ దాకా హిట్ చేయి, ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేయి, మెల్లగా వెయిట్ లో పెంచుకుంటావో ఇవి చేస్తే చాలు. ఇది మాత్రం మీరు ఒక కన్సిస్టెంట్ గా 3 to 6 months అయితే పాటించి చూడండి, మీ బాడీలో మాత్రం ఇన్సెంట్ రిజల్ట్స్ వస్తాయి. మీరు అంటారు బ్రదర్ నువ్వు చెప్పినట్టే మంచిగా హై ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటున్నాం, స్లీప్ మంచిగా తీసుకుంటున్నాం, వర్కౌట్ మంచిగా చేస్తున్నాం, బాడీలో ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తే దాన్ని ఎవ్వరు ఆపలేదు. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ పెట్టండి.